గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ విలేజ్ వచ్చేసి శ్రీనివాస్ నగర్. మొన్న రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాను కదా నేను. మా పెద్దమ్మ మా కోసం మామిడికాయ చట్నీ పెట్టింది అని చెప్పేసి. ఆ పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్నమాట. పెద్దమ్మకు 2 కొడుకులు, ఒక బిడ్డ. మా పెద్దన్నయ్య వచ్చేసి మన్నంపల్లిలో ఉంటారు. మా చిన్నన్నయ్య ఇక్కడే శ్రీనివాస్ నగర్లో ఉంటారు. మా అక్కయ్య అయితే టైలరింగ్ చేస్తుంది. ఇక మా పెద్దమ్మ మా పెద్ద బాబు ఇద్దరు మార్కెట్లో కూరగాయలు అయితే అమ్ముతారు. మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్ అయితే ఉంటుంది కదా. నేనైతే వదిన అని ఎప్పుడు పిలవను. నాకు వదిన అవుతుంది కదా, ఎప్పుడు వదిన అని పిలవను. అక్క అక్క అనే పిలవడం అలవాటు అయిపోయింది నాకైతే. మా చిన్నన్నయ్య వాళ్ళకు ఒక బిడ్డ, ఒక కొడుకు. వాళ్ళిద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. పెద్దన్నయ్య వాళ్ళకు కూడా ఒక బిడ్డ, ఒక కొడుకు. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు ఒక 1 సైడ్ అయితే ఇలా పూల చెట్లు అయితే పెట్టారు. ఒక చిన్న మినీ గార్డెన్ లాగా ఉంది ఇది. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కదా. మళ్ళీ ఇక హాలిడేస్ అయిపోతే మళ్ళీ రావడానికి కుదరదు. చిన్ను అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, అందుకని చెప్పేసి ఇక ఒక 3 డేస్ అలా ఉందామని చెప్పేసి అయితే వచ్చాం మేము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయననే మా పెద్ద బాబు. ఇందాక మా కోడలికి అయితే జుట్టేస్తుంది కదా, ఆమె మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది ఈవినింగ్. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇంటి ముందు ప్లేస్ కూడా చాలా వరకే ఉంది మా అన్నయ్య వాళ్ళకి. ఇంటి ముందటనే సిసి రోడ్డు, మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర మా అన్నయ్య వాళ్ళకి. ఇక మా అమ్ములు చూడండి అటు ఇటు నడుస్తుంది. ఇప్పుడిప్పుడే నడుస్తుంది తను మెల్లిమెల్లిగా. మా అక్క పిలుస్తుంటే అటు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు అయితే వచ్చేస్తుంది. చాలా చాలా భయపడుతుంది తను, ఎక్కడ కింద పడిపోతానో అని చెప్పేసి. మా అక్కకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని కొట్టనీయదు, గద్దరియనీయదు. ఏమైనా కోపం వచ్చి కొట్టినా సరే కొట్టద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది మా అక్క. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. ఈ పోచమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ శ్రీనివాస్ నగర్లో. చుట్టుపక్కన ఉన్న ఊర్ల వాళ్ళందరూ కూడా మొక్కులు పెట్టుకున్న వాళ్ళు, పోచమ్మ తల్లికి మొక్కులు పెట్టుకునే వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి వండుకొని తినిపోతారు. యాటలతోని, కోళ్ళతోని అక్కడే వండుకొని తిని మొక్కులు చెల్లించుకొని వెళ్తారు అమ్మవారికి. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. నేను వెళ్దాము అని చెప్పేసి అనుకున్నా, కానీ వీలు కాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను ఖచ్చితంగా చూపించడానికైతే ట్రై చేస్తాను. మా అమ్ములైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వెదర్ని. ఇక అక్కడ కోళ్ళు, కుక్కలు అన్నీ కనిపిస్తున్నాయి తనకి కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది. కరీంనగర్లో ఎప్పుడు రూమ్లోనే కాబట్టి ఇక తనకు కొంచెం కొత్త కొత్తగా అనిపించింది. ఇక్కడ మా పెద్దబాబు ఎత్తుకుంటే అస్సలే ఉండలేదు. తను నా దగ్గరికే వస్తుంది. ఎప్పుడు నా దగ్గరనే ఉండడం అలవాటైపోయింది. తను ఎవరు తీసుకున్నా వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి కూడా. కొంచెం అలవాటు అయ్యేదాకా ఏడుస్తూనే ఉంది. అలవాటు అయిన తర్వాత మళ్ళీ వెళ్తుంది. మా పెద్దమ్మ చక్కెర బజ్జీలు అయితే చేస్తుంది ఇక్కడ. మొన్న మామిడికాయ పచ్చడి పెట్టింది కూడా మా పెద్దమ్మనే. ఇక్కడ కనిపిస్తుంది కదా మా పెద్దమ్మ, ఈమెనే మా పెద్దమ్మ. మా మా ఆయన వాళ్ళ సొంత మేనత్త. అలాగే గ్యారెలు, మురుకులు కూడా చేసింది మా పెద్దమ్మ మేము వెళ్ళామని. కర్రీ వండుతా అని చెప్పేసి శనగపప్పు అయితే నానబెట్టింది మా పెద్దమ్మ. అయితే కొంచెం పప్పు ఎక్కువైతే ఆ పప్పుని మంచిగా నూనెలో ఫ్రై చేసి అందులోనే కొంచెం కారం, ఉప్పు వేసి ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం మూంగ్ దాల్ తింటాం కదా, సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే. మా పెద్దమ్మ అయితే కర్రీస్ మంచిగా వండుతుంది. ఎవరు వండినా కూడా మెచ్చదు. తను వండుకున్నదైతేనే తను మంచిగా తృప్తిగా తింటుంది. మబ్బుల 3 గంటలకు లేస్తుంది మా పెద్దమ్మ డైలీ. లేచి ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకొని దేవుడికి దీపం పెట్టి వెళ్తుంది మార్కెట్కి. మార్నింగ్ 6:30 వరకు అన్ని పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. మా పెద్దమ్మ ప్రతిరోజు స్నానం చేసే వంట చేసుకొని తింటుంది. మా పెద్దమ్మకు రాయసుడు ఉంది. ప్రతిరోజు స్నానం చేసి వంట చేసుకొని వెళ్తుంది మార్కెట్కి. మా అమ్ములైతే బావా బావా అని చెప్పేసి మా అల్లుని చుట్టే తిరుగుతూనే ఉన్నది. మా అల్లుడు పడుకున్నాడు.
పిల్లలకి పిల్లలుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. లేకపోతే చాలా ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతారు. చాలా సతాయిస్తారు మెయిన్‌గా. ఇక మా అన్నయ్య వాళ్ళ పిల్లలిద్దరున్నారు కాబట్టి ఎక్కువ నన్నైతే ఏం సతాయించలేదు. మంచిగా ఆడుకున్నారు వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి. బిల్డింగ్ పైనుంచి చూస్తే వ్యూ అయితే ఎంత బాగుందో. వర్షం వచ్చేటట్టుంది. మొత్తం వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఈ గుట్టలైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ అయితే. ఇక మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. పైన అన్నీ సదురుతాడు. ఏమైనా సదురుడు కావాలి వానికి. ఇది ఇంటి వెనకాల సైడు ఖాళీ ప్లేస్ ఇదంతా కూడా. ఇక్కడ నుంచి చూస్తే కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఆనందరావు హాస్పిటల్ కూడా కనిపిస్తుంది. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అదే రోజు సాయంత్రం అయితే ఫుల్ వర్షం కొట్టింది. ఇక వర్షం కొట్టడం అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యుడు చూడండి ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకైతే ఈ వ్యూ. వర్షం కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే తీసిన వీడియో ఈ వీడియో. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే. ఆల్మోస్ట్ ఇక వర్షాకాలం అయితే వచ్చేసినట్టే. ఎండ కొట్టి కొట్టి ఒకటేసారి ఇలా వర్షం పడేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. మా అన్నయ్య వాళ్ళ ఇల్లే చూపించలేదు కదా నేను. ఓన్లీ బయట నుంచే చూపించాను కదా. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తాను నేను ఖచ్చితంగా. చాలా కష్టపడి కట్టుకున్నారు ఆ ఇల్లుని మా అన్నయ్య వాళ్ళు. ల్యాండ్ మీద లోన్ తీసి కట్టుకున్నారనమాట. ఇక లోన్ తీర్చడానికైతే చాలా రోజుల టైం పడుతుంది. ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ అలాంటి ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి పెద్దలైతే వట్టిగానే అనలేదు. ఇక వాళ్ళు అన్నదాని ప్రకారము చాలా కష్టం ఉంటుంది ఇల్లు కట్టడంలో పెళ్లి చేయడంలో. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.